విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి పెద్ద హాస్పిటల్ అనేదే కాకుండా పేరున్న డాక్టర్స్ దగ్గర పనిచేస్తే ఇంకా బాగుంటుందేమో. ఎగ్జాక్ట్లీ, మేం కూడా ఇదే అనుకున్నామమ్మా. డాక్టర్ మీనాక్షి గారు ఉన్నారు కదా, చాలా మంచి పేరుండే డాక్టర్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ పెద్ద డాక్టర్లే. వెరీ గుడ్. డాక్టర్ మీనాక్షి గారు ఇంకో మాట కూడా అన్నారమ్మా, మే హాస్పిటల్ కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడితే పార్ట్నర్షిప్ గురించి కూడా ఆలోచిద్దామన్నారు. ఐ సీ. అంత పెద్దవాళ్ళు ఇంప్రెస్ అయ్యారంటే నిజంగా మీరు చాలా లక్కీ. మొన్న ఆ మధ్య డాక్టర్ మీనాక్షి గారు ఊర్లో లేనప్పుడు వాళ్ళ హాస్పిటల్లో నేను ప్రసాద్ కలిసి ఓ కేసు అటెండ్ అయ్యాం. మా పర్ఫార్మెన్స్ గురించి విని ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యారమ్మా. రియల్లీ? అవునత్తయ్య, ఈ విషయం కూడా అప్పుడే కదిపాం. ఇనీషియల్గా ఆ వేళే ఎస్ అని చెప్పారు. ఇవాళ మార్నింగే జాయిన్ కమ్మని కబురు పంపించారు. మరింకే మంచి రోజు చూసుకొని జాయిన్ అవ్వండి. తనకు అలాంటి వాటి గురించి పెద్ద పట్టింపులేవీ లేవమ్మా. ఇవాళే జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ముందుగా నీకో మాట చెప్పి నీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇలా వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. వస్తాం అత్తయ్య. భార్గవి, ఐఎమ్ రెడీ. నీదే ఆలస్యం. భార్గవి, ఛా, అసలే ఆలస్యమైందనుకుంటుంటే మళ్ళీ ఇదో ఆలస్యం. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా, బయటికి ఎందుకు వెళ్ళావు? అంతకన్నా ముఖ్యమైన పని మీదే మేం బయటికెళ్ళాం దీపక్. ఏమిటో అంత ముఖ్యమైన పని? చెప్పు బేబీ. ఫంక్షన్కి లేట్గా ఎందుకు వచ్చావురా అని నా ఫ్రెండ్ నిలదీస్తే అలా సిగ్గుపడాల్సింది నేను. దీపక్, నీకో గుడ్ న్యూస్ చెప్దామని భార్గవి ఎంతో ఉత్సాహంగా వస్తే అలా విసుక్కుంటావే? గుడ్ న్యూసా? ఎస్, భార్గవి తల్లి కాబోతోంది. భార్గవి, ఇంత గొప్ప శుభవార్తని ఇలాగైనా చెప్పేది? ఎంతో రొమాంటిక్ గా చెప్దామనొస్తే నా ప్లాన్ అంతా పాడు చేసావు. పో. ఫంక్షన్కి లేట్ అవుతామన్న టెన్షన్లో ఏదో అనేశాను. ఐఎమ్ సారీ. ఇన్నాళ్ళలా కాదు దీపక్, ఇక నుంచి భార్గవిని స్పెషల్ గా చూసుకోవాలి. తనను మీరు బేబీ అని ముద్దుగా పిలుస్తారుగా, నేనైతే అచ్చం బేబీలాగే చూసుకుంటాను. డాక్టర్ గారు ఇంకా ఏం చెప్పారు? ఫంక్షన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తానంటే 1 by 1 సంగతులన్నీ చెప్తాను. ఇంకెక్కడి ఫంక్షన్, అది ఎప్పుడో క్యాన్సిల్. గుడ్ బాయ్. చలం. ఏ నెమ్మది, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అలా అని ఒంటరిదాన్ని కూడా కాదుగా. పద. లక్ష్మీ స్తోత్రం కానీ చదువుతున్నావా? లేదండి. అయినా సరే
మన ఇంటికి లక్ష్మి వచ్చిందంటే ఆశ్చర్యమే మరి. లక్ష్మి వచ్చిందా? ఎక్కడా? నేను అంటున్నది ఆ లక్ష్మి గురించి కాదు, ఈ లక్ష్మి గురించి. హో, మీరంటుంది డబ్బు గురించా? సరే సరే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురండి, టిఫిన్ చేదురు గాని. అదేమిటి అనసూయ, నాకంటే ఎక్కువగా నా జీతాన్ని గీతాన్ని ప్రేమించేదానివి. అవన్నీ ఆ రోజులో అన్న మాటలండి. భార్య ప్రేమించాల్సింది భర్తని కాని భర్త తెచ్చే జీతమూ గీతమూ కాదని దేవుడు మొట్టికాయేసి చెప్పాక కూడా ఇంకా ఆ పాడు మాటలు ఎందుకంటాను? నిజంగా నువ్వెంత మారిపోయావు. అప్పటి వాళ్ళు ఇప్పుడు నిన్నెవరైనా చూస్తే అసలు ఈ అనసూయ ఆ అనసూయనా అని ఆశ్చర్యపోతారు. పొగడ్తలకేం గాని ముందు మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుకురండి. ఇది నా మొదటి నెల జీతం. దీన్ని నీ చేతులతో అందుకొని దేవుడి దగ్గర ఉంచు. వద్దండి, పాపిష్టి డబ్బును ముట్టుకోనని దేవుడి మీద ప్రమాణం చేశాను. బల్ల కింద చేతులు పెట్టి సంపాదించింది పాపిస్తు డబ్బు కానీ చెమటోడ్చి కష్టపడి సంపాదించింది పాపిస్తు డబ్బు ఎలా అవుతుంది? పైగా ఇది లక్ష్మి తన చేతుల మీదుగా ఇచ్చిన జీతం. కావడానికి 5,000 అయినా ఆమె చేతులతో ఇచ్చింది కాబట్టి ఇది కోట్లతో సమానం. ఇందా. లక్ష్మి చేసిన మేలుకి జీవితాంతం మనం ఆమె దగ్గర ఊడిగం చెయ్యాలి. అసలు ఈ డబ్బెందుకు తీసుకున్నారు మీరు? అదేమిటే, ఉద్యోగం అన్న తర్వాత జీతం ఇవ్వకూడదా, మనం పుచ్చుకోకూడదా? అసలు రుణాలు ఊడిగాలు తీర్చుకోవడాలు అనే మాటలు మన నుంచి వినకూడదనేగా లక్ష్మి తన కంపెనీలో నాకు ఉద్యోగం ఇచ్చింది. పైగా తన దయాదాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నామనే ఫీలింగ్లోంచి మనల్ని బయటపడేయడం కోసమే కదా ఈ ఏర్పాటు చేసింది. ఇది నా కష్టాజితం కాదనకుండా తీసుకోమంటున్నానా? గతంలో నువ్వు నేను చేసిన పొరపాట్లు రిపీట్ చేయకుండా ఉంటే చాలు. తీసుకో. మేజో కాఫీ. కాఫీ రెడీ మేడం. ఏయ్, కాఫీ నువ్వు తీసుకురావడం ఏంటి? మేజర్ ఏం చేస్తున్నాడు? మేజర్కి ఒక మేజర్ వర్క్ అప్పగించి కిచెన్ లోనే బంధించేశాను. ఇక నుంచి మీకు కావాల్సినవన్నీ మేమే దగ్గరుండి అందిస్తాం. ఎందుకనో పాపం. ఓ అల్లరి పిల్ల అమ్మ కాబోతుంది కదా. దేవి గారికి దగ్గరుండి అన్ని సేవలు నేనే చేస్తానన్నమాట. మరీ అంతగా ఏమీ కష్టపడనక్కర్లేదులే. ఇక నుండి భార్గవికి అవసరమైనవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి మిస్టర్ దీపక్ అని డాక్టర్ గారు నాకు పర్సనల్ గా చెప్పారు. మరి ఆవిడ గారి మాట వినాలి కదా. డాక్టర్ గారి మాట వింటాను సరే, బేబీ ముందు నువ్వు నా మాట వినాలి. ఏమిటి మమ్మీ? అర్జెంటుగా ఓ ఆడపిల్లని కంటానని నువ్వు నాకు మాట ఇవ్వాలి. మ్మ్. ఏ ఆడపిల్లనే ఎందుకు కనాలి? ఇప్పుడు అబ్బాయి అయితే ఏంటట నష్టం? ఇది బిజినెస్ ఫ్యామిలీ. ఇక్కడ లాభ నష్టాల బేరీజు వేయాలంటే ఆడపిల్లే కావాలి. ఆస్తిని ఆఫీస్ బాధ్యతల్ని మా మమ్మీ నాకప్పగించింది. నేను నా కూతురికి అప్పగిస్తాను. నా కూతురు రేపు నా మనవరాలకు అప్పగించాలి. కాబట్టి భార్గవి ఖచ్చితంగా కూతుర్నే కనాలి. ఏ అబ్బాయికైతే ఆస్తిని అప్పగించరా? అబ్బాయిలకు ఆస్తిపాస్తులు అచ్చిరావని ఈ మధ్యనే కదా రుజువైంది. ఈ ఇంటి మీద పెత్తనం ఆడవాళ్లకే ఉండాలి, ఉంటుంది కూడా. అబ్బాయో అమ్మాయో అంతా మనిష్టమేనేమిటి? ఇది రోజీ ఇల్లు బేబీ. ఇక్కడంతా రోజీ ఇష్ట ప్రకారమే జరగాలి. పైసా విలువ చేయకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు. నమస్కారం సార్. వాట్ సుందరం, మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారు సార్, కూర్చోండి. హలో దీపక్. హాయ్. మీ కంపెనీ గెస్ట్ హౌస్ చాలా బాగుందిరా. అవునరా బాబు, చాలా పెద్దది. నీ పర్సనాలిటీకి ఆ మాత్రం ఉండాలే. అది సరే గాని దొరక్క ఈ పూట లేజర్ దొరికింది. సరదాగా ఎటన్నా బయటికి వెళ్దామా? బయటకు వెళదామని నీ ఆలోచన, బయట పడదామని నా ఆలోచన. గమ్మత్తైన కోఇన్సిడెన్స్. బయటపడ్డం ఏంటి? లైఫ్లో కొన్ని బ్లాక్స్
విచిత్రంగా అనిపిస్తుంటాయి రాజేష్. కోరి కోరి ఒకచోట సెటిల్ అయ్యామనుకో, అక్కడి వాతావరణం మనకి నచ్చలేదనుకో, కొంతకాలానికి అది బందికానాలా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అనిపిస్తుంటుంది, కానీ బయటపడలేం. అదేరా తమాషా. ఏమిట్రా ఇవాళ ఏదో వింతగా మాట్లాడుతున్నావు? రాను రాను నాకు నేనే ఒక వింతగా తయారవుతున్నాను. భార్గవ్ని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో ఆటోమేటిక్గా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఎంతో లవ్లీగా లైవ్లీగా ఉంటుందనుకున్న లైఫ్ డల్గా బోరింగ్గా తయారైంది. అడగకూడదని తెలుసు కానీ మన మధ్య ఉన్న చనువు కొద్దీ అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యాయా? వాటిని గొడవలని అనడానికి కూడా వీలేదురా. సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఐసి. వాటిలోంచి బయటపడడం కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. సొంతంగా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. యు మీన్ బిజినెస్ ప్రాజెక్ట్? యా. మీ అత్తగారికి బోల్డని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కదరా? అవన్నీ ఆంటీయే చూసుకోగలదట, నాతో పెద్దగా అవసరం లేదట. గోళ్లు గిల్లుకుంటూ ఐడియల్గా కూర్చోవడం అంటే నా వల్ల కాదు. నీకు తెలుసుగా నా మెంటాలిటీ. ఎప్పుడూ ఏదో ఒక చేయకపోతే సఫకేషన్ ఫీల్ అవుతాను. మైండ్లో 1-2 ఆలోచనలున్నాయి. వాటిని ఆచరణలో పెట్టాలంటే నీ హెల్ప్ కావాలరా. తప్పకుండా. ఏం చేయాలో చెప్పు, నా చేత నేను సాయం చేస్తాను. సుందరం, సార్. దీపక్కి నాకు లంచ్ ప్రిపేర్ చేయి. అలాగే సార్. ఇప్పుడు వద్దులేరా. అదేమిట్రా? భార్గవ్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎనీ గుడ్ న్యూస్? నీకు చెప్పలేదు కదూ, కొన్ని నెలల తర్వాత నన్ను నాన్న అని పిలవడానికి ఈ భూమి మీదకి ఒకరు రాబోతున్నారా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. భార్గవికి కూడా. ఆ చెప్పేదేదో నువ్వు ఇంటికొచ్చి చెప్తే తను సంతోషిస్తుంది. తప్పకుండా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చెప్తానురా. బాయ్ రాజేష్. ఆల్ ది బెస్ట్ దీపక్. ఆంటీ, రా బాబు. ఓ గుడ్ న్యూస్ తో వచ్చానంటీ. ఏం తినిపిస్తారు? లడ్డూలా, జిలేబీలా? నీకు నీ ఫ్రెండ్కి ఇష్టమైన ఉప్మా, పెసరట్టు. అయితే వెంటనే చెప్పేస్తాను. నువ్వు చెప్పకముందే నేను చెప్పేనా? అయ్యో, అప్పుడే మీకు తెలిసిపోయిందా? నీకు పెళ్లి కుదిరింది అంతేగా? కాదు కాదు. అయితే ఉద్యోగంలో నీకు ప్రమోషన్ వచ్చుంటుంది. ప్రమోషన్ నాకు కాదు, మీకు. నాకా? అవును, అమ్మ నుంచి నాన్నమ్మగా ప్రమోషన్. దీపక్ తండ్రి కాబోతున్నాడు అంటే మీకు నాన్నమ్మగా ప్రమోషన్ వస్తున్నట్టా కాదా? ఆయమ్మా, ఓసారి ఇలారా. అయ్యమ్మా, రాజేష్ ఏదో చెబుతున్నాడు, విను. నేను వంటింట్లో నుంచి అంతా విన్నానులే. అబ్బా, సరిగ్గా విన్నావో లేదో మళ్ళీ ఒకసారి విను. చెప్పు బాబు. దీపక్ బాబు తండ్రి కాబోతున్నాడు, నువ్వేమో నానమ్మ కాబోతున్నావు. అయ్యమ్మా, లడ్లు, పాయాసం ఒకటేమిటి, రాజేష్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టు. అవన్నీ తీరిగ్గా వచ్చి తింటానంటే ఈ శుభవార్త మీ చెవిన వేసి వెళ్దామని వచ్చాను. మా జిఎం గారు ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. ఈలోపు ఆయనతో చాలా డిస్కస్ చేయాలి. వెళ్ళొస్తానంటే. అలాగే. లక్ష్మి, ఇంత మంచి వార్త దీపక్ నోటి ద్వారా వింటే ఎంత బాగుండేదాయమ్మా. ఏ అంత కానిదాన్నైపోయానా? ఎంత బద్ధశత్రువులైనా ఎదురుపడి ఆనందంగా చెప్పుకునే వార్తే ఇది. సరే, నేను చెడ్డదాన్ని, ప్రపంచంలోకెల్లా అతి గొప్ప చెడ్డదాన్ని అనుకొని ఆస్తి కోసం, అంతస్తుల కోసం మనుషులు చంపి అధికార దాహంతో అంగలార్చే రాబందుల కన్నా చెడ్డదాన్ని అనుకొని అమ్మా అనే పిలుపు కోసం అలమటించిపోతున్నాను కదా. పాపిష్టిదానా, నువ్వు నాన్నమ్మవి కాబోతున్నావి అని ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా. ఏమిటి లక్ష్మి ఇది? ఒకవేళ దీపక్ బాబు బిజీగా ఉండి రాజేష్ బాబుని పంపించాడేమో. అయ్యమ్మా, అందరూ అంటున్నట్టుగా దీపక్ అంతలా మారిపోయాడా? ఎంతలా మారిపోయినా అమ్మను అమ్మా అని పిలవలేనంతగా మారిపోతాడా? సరే, కానీ ఇవాళ కాకపోతే రేపైనా నా దగ్గర రాకపోతాడా? నేను అడగకపోతానా?
ఏమిటి మళ్ళీ ఎగ్జామ్స్ గాని ప్రిపేర్ అవుతున్నావా? మ్, ఏ ఎగ్జామ్ అది? లైఫ్ అనే ఎగ్జామినేషన్. లైఫ్ని నేను అనుకుంటున్నట్టు లీడ్ చేసుకోవడానికి నాకంటూ ఒక వ్యాపకం ఉండాలిగా. అది సొంత వ్యాపారం అయితే ఎలా ఉంటుందని అనిపించింది. అసలు ఇలాంటి వెంచర్స్ చేయడం ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచిస్తున్నాను. ఆలోచించడం కాదు, నువ్వేదో రాస్తున్నావు. అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. అంటే సీరియస్గా వర్క్ చేయడం మొదలైనట్టేగా. ఒక రకంగా అంతే అనుకో. అలా అనుకోవడానికి వీల్లేదు దీపక్. ఏమిటా చూపు? అంతా విన్నాను. చేయకూడని పనులు చేయడం ఎప్పటినుంచి? సొంతంగా బిజినెస్ చేయాలనుకోవడం అంత చేయకూడని పనేం కాదే. సూర్యుడు ముందు దివిటి పట్టుకుని నిల్చోవడం చేయకూడని పనే. సముద్రం మధ్య నిల్చుని నీళ్ల గురించి ఊహించడం చేయకూడని పనే. సారీ ఆంటీ, సముద్రం మధ్యలో నిల్చున్నా అందులో ఉన్న నీళ్లు తాగడానికి పనికిరానప్పుడు మంచి నీళ్ల గురించి ఆలోచించడం మంచి పని అవుతుంది. నేను చెప్తున్నాను, అలాంటి ఆలోచనలు ఇక ముందెప్పుడు చేయొద్దు. ఇప్పుడు మాత్రం చేస్తాను. దీపక్, ఏమిటా పెడసరం? మనిషి మీద ఆంక్షలు విధించిన చాలక మనసు మీద కూడా విధిస్తానంటుంది మీ మమ్మీ. ముందు ఆవిడకి చెప్పు. నాకు చెప్పమని మరొకళ్ళకి చెప్పేంత మగాడివయ్యావా? అయినా ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ ఏమిటి? అది మీకు అనవసరం. మల్టీ మిలినియర్ రోజీ అల్లుడు ఆఫ్టర్ ఆల్ ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడమా? చా! మరీ అంతలా చీదరించుకోకండి. ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనిపించుకుంటున్న కొన్ని ఒకప్పుడు ఇలా మొదలైనవే. ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. నాది అదే సమాధానం అని నేనంటే ఏం చేస్తారు? దీపక్, గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రోజీ అల్లుడు ఆఫ్టర్ ఆల్ చిన్న బిజినెస్ మొదలు పెడుతున్నా అంటే మమ్మీకి ఎంత నామోషి. ఒక అమెరికన్ రిటర్న్ బిజినెస్ స్టూడెంట్ రోజీ గారింట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నాడంటే అది నామోషి కదా? మీకంటే పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లుడు మీ ఇంట్లో ఒక అలంకరణ వస్తువులా పడున్నాడు అంటే అది నామోషి కదా? నామోషి అట నామోషి. నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేస్తున్నానే తప్ప పరువు తక్కువ పని చేయటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తినేవద్దు అన్నట్టుంది. మీ అమ్మ అడుక్కు తినే రోజొస్తే అప్పుడు చూద్దాంలే. అనవసరంగా అమ్మనేమి అనకండి.